వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిపర బాబుప్రసాద్ పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లు అమలైతే కార్మిక చట్టాలు వర్తించవని, కార్మిక వర్గం బానిసత్వంలోకి నెట్టబడే పరిస్థితి వస్తుందని తెలిపారు. సంఘం పెట్టుకునే హక్కు లేకుండానే పోతుందని ఆయన ఆవేదన చెందారు. ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల వివిధ ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్సోర్సు, టెంపరరీ, ఎన్ఎంఆర్, అసంఘటిత రంగ కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మే 20వ తారీఖున ఉదయం 9 గంటలకి మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతుంది. కార్మికులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రదర్శనలో పాల్గొని ప్రభుత్వానికి మన కోరికలు, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ల పట్ల మనకున్నటువంటి అవగాహనని అర్థమయ్యే రీతిలో ర్యాలీని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి 18వ తారీఖున ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సమావేశమయ్యి ఒక తీర్మానం చేయడం జరిగింది. భారత ప్రభుత్వం 2019, 2020 2 సంవత్సరాల్లో కరోనా కష్టకాలంలో గతంలో భారత పార్లమెంట్ ఆమోదించిన స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకులు చేసినటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాల్లో మొత్తం 44 కార్మిక చట్టాలు ఉంటే అందుట్లో 29 కార్మిక చట్టాలని ఏకపక్షంగా కార్మిక సంఘాలతో సంప్రదించకుండా పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా రద్దు చేయడం జరిగింది. వాటి స్థానంలో కార్మికుల హక్కుల్ని కాలరాచేటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ తదనంతరం 2 దేశవ్యాప్త సమ్మెలు, సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. ఆ సమ్మెల సందర్భంగా తాను చేసిన చట్టాలని అమలు చేయడానికి ప్రభుత్వం సాహసించలేదు. కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం మే నెల నుంచి ఆ చట్టాలను అమలు చేయడం కోసం జీవోలు తీసుకురాబోతున్నారు, సర్క్యులర్ తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఆ చట్టాల్లో ఉండేటువంటి ప్రమాదకరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా కార్మికుల్ని కట్టుబానిసలుగా తయారు చేస్తాయని, కనీస వేతనాలకి అవకాశం ఉండదని, ఇప్పుడు ఉండేటువంటి ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ద్వారా సంక్రమించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను లేకుండా పోతాయని, అంటే కార్మిక సంఘం కొత్తగా పెట్టడానికి అవకాశాలు ఉండవు, సంఘం పనిచేయడానికి అవకాశం ఉండదు, యాజమాన్యాలతో బేరసారాలట్టడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఇది భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19C ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 20వ తేదీ జరగబో సమ్మె అన్ని రకాల ఉద్యోగులకి కార్మికులకు సంబంధించింది కనుక ఇప్పటికే సిఐటి ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమల్లోనూ వివిధ రంగాల్లోనూ సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీసులు ఇవ్వని కార్మికులు కూడా వేరే ఏ సంఘాల్లో ఉన్నా కానీ ఇది కార్మికులందరికీ సంబంధించిన సమస్య కాబట్టి రేపు 20వ తేదీ జరిగే సమ్మెలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెనాలి పట్టణం, తెనాలి మండలం కార్మికులకు మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజున ఉదయం 9 గంటలకి తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రదర్శన ఉంటుంది కనుక అందరూ ఉదయం 9 గంటలకల్లా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం. పట్టణంలో 7 మరియు 9 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మంగళవారం పర్యటించారు. చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర నుండి గురవయ్య కాలనీ వరకు ఉన్నటువంటి జంపని పంట కాలువ పొడికలో తీయు కార్యక్రమంను ఆమె పరిశీలించారు. 10వ వార్డు పులే కాలనీ ప్రజలు మంచినీటి సమస్యను చైర్పర్సన్కు తెలియపరచగా తక్షణమే సమస్యను పరిష్కరిస్తానని సంబంధిత ఏఈకి ఆదేశాలు జారీ చేశారు. 40 మంది నూతన పారిశుద్ధ్య కార్మికులను నియమించి పట్టణంలో పారిశుద్ధ్య పనులను చేపట్టినట్లు చెప్పారు. పట్టణంలో ఎక్కడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. పంట కాలువలో భాగంగా సిల్ట్ వర్క్ అలానే వర్కర్స్ని 50 మందిని కొత్తగా జాయిన్ చేయడం జరిగింది.
అలానే వార్డుల్లోకి వర్కర్స్ ప్రాబ్లం ఉందని గతంలో కూడా మనం అందరికి తెలిసిందే కాబట్టి కొత్త వర్కర్స్ని తీసుకున్నాము 50 మందిని. అలానే 39వ వార్డులోకి 25 మంది, అలా 40 వార్డులో 25 మంది శానిటేషన్ మీదకి చేపిస్తుంది జరుగుతుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి, వేరే విధంగా. అలానే ఈరోజు పంట కాలువలు కూడా 40వ వార్డు, అలానే 39, అలానే 7, 9వ వార్డులో కూడా పంట కాలువలు తీపిస్తున్నాం. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ పరంగా, ఇంకా వార్డులో ఏదైనా సమస్యలు లైట్లు కానివ్వండి, ఎలా పంపులు కానివ్వండి, ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ప్రజలు మా దృష్టి తీసుకొస్తాయి, అవి వెంటనే పరిష్కరిస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజల సమస్యలు ఎవరైనా సరే, ఇప్పుడు వాటర్ పూలే ఖాళీ ఉంది, అక్కడ వచ్చి వాటర్ అందట్లేదని చెప్పడం జరిగింది. అలానే పోయినసారి అలానే ఏఈగాని పిలిచి అక్కడ సమ్మర్ కాబట్టి వాళ్ళు వాటర్ ఇబ్బందిగా ఉండేది కాబట్టి అలా నేను రేపే మోటార్ బిగించి వాళ్ళకి వాటర్ అందజేస్తున్నామని కూడా చెబుతున్నాను. వాళ్ళు వచ్చి మాకు సమస్య ఏదైనా మా దృష్టి తీసుకొస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తున్నాను. అలానే అందులో భాగంగా ఈ రోజున 39వ వార్డులోకి వచ్చేసి త్వరలోనే ఈ ఆహ్లాదంగా ఉండే పార్కుని ఏర్పాటు చేసి వార్డు ప్రజలకు అందిస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పట్టణ నాజర్పేటలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం 85వ వార్షికోత్సవ మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలలో ప్రతిరోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విష్ణు సహస్రనామ పూజ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఆలయ అర్చకులు తురగా నాగరాజ్ శర్మ, తురగా సాయి భరద్వాజ్ శర్మ, కాకునూరి శివసూర్య కుమార్, మురళీకృష్ణ పర్యవేక్షించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మన నాదరపేట సంగావరి కొట్ల దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానం నందు 85వ వార్షిక మహోత్సవంలో గత 5 రోజులుగా భక్తుల సహాయ సహకారంలో అత్యంత వైభవంగా జరుగుతూ వచ్చినాయి. ఇవాళ రోజున 13వ తారీఖు మంగళవారము సుమారు భక్తులందరూ కూడా ఒక 5,000 మందికి భక్తుల సహాయ సహకారం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీనికి సహకరించిన ప్రతి భక్తులకు కూడా మా దేవస్థానం తరఫున, కమిటీ వారి తరఫున వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాండురంగ స్వామి దేవస్థానం నందు ఈ అన్నదాన ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మా గురువుగారైన తాళపాక అన్నమయ్య గారి వంశీకులైన 12వ తరం వారు శ్రీ తాళపాక స్వామీజీ గారి మేము శిష్యులము. వారు తిరుమలలో కొండ మీద స్వామివారికి పొద్దునపూట సుప్రభాత సేవ, మధ్యాహ్న కళ్యాణోత్సవం కళ్యాణం, రాత్రి పౌర్ణమి సేవలో పాటలు పాడి స్వామివారిని నిద్రపుచ్చుతారు. వారికి మేము శిష్యులం. తినాల్లో కూడా నన్ను కోఆర్డినేటర్గా పెట్టి అన్నమయ్య సేవ అని పెట్టి ఆ సంస్థకి నన్ను నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు, ఆ దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము 14 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ చేస్తున్నాము. ఈ పాండురంగ స్వామి గుడి దేవాలయం ట్రస్ట్కి వారికి కూడా మాకు సేవకు పిలిపిస్తున్నందుకు వారు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటారు. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి తీరని నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు 344 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేశారని చెప్పారు. గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు గత ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం దురదృష్టకరమని మంత్రి రామానాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో
ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ. కొత్తపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రామరెడ్డి తోటలో ఇళ్లను సోదా చేశారు. ఎటువంటి పత్రాలు లేని 63 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్డన్ సెర్చ్ జరిగింది. రౌడీ షీటర్లు సస్పెక్ట్ ఇళ్లను పరిశీలించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి అమ్మే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. సంఘ విద్రోహ కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ ను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. ఉదయం 5 గంటల కాడి నుంచి గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు ఆదేశాల మేరకు నేను కొత్తపేట సీఏ గారు, లాలాపేట సీఏ గారు, ఓల్డ్ గుంటూరు సీఏ గారు కలిసి సిబ్బంది ఒక 80 మందితో రామిరెడ్డి తోట కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దొరికాడు. అట్లాగే 4 రౌడీ షీట్ ఇల్లు చెక్ చేయడం జరిగింది. ఇంకా వెహికల్ చెక్ చేస్తే దాదాపు 63 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాటిలో 3 ఆటోలు ఉన్నాయి. అంటే వీటి కాడ ఏ రికార్డు, ఎటువంటి రికార్డు వాళ్ళు చూపించలేదు కాబట్టి వాటిని సీజ్ చేయడం జరిగింది. రికార్డు చూపించినట్టయితే బళ్ళని వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పగిస్తాము. రికార్డు చెప్పని అంటే లేవంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అంటే ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ, ఈ గంజాయి వ్యక్తులుగా ఇళ్ళు కానీ అటువంటి అనుమానాస్పద ప్రదేశాలు మొత్తం చెక్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లాగే ఈ గుంటూరులో మిగతా చోట్ల కూడా ఓల్డ్ గుంటూరులో, లాలాపేటలో నెక్స్ట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మన దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ జనసేన నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. భారత సైన్యానికి అమ్మవారి ఆశీస్సులు తోడుగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఉగ్రవాదుల్ని అణిచివేసేందుకు దుర్గమ్మ శక్తినివ్వాలని ఆకాంక్షించారు. వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా జనసేన పనిచేస్తుందని నాదెండ్ల పేర్కొన్నారు. వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక చక్కటి సందేశం ఇస్తారు. ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత తెనాలి కార్యక్రమంలో భాగంగా నిర్వహించు బీట్ ది హిట్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.